హాయ్ అండి, నేను మీ రాజేందర్ రెడ్డి. ప్రజెంట్ మనమందరం ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఉన్నాము. చాలామందికి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ తీసుకోవాలని ఉంటుంది. కానీ మంచి టైము, మంచి లొకేషను, మంచి ప్రైజ్లు ఎక్కడ తీసుకోవాలో అని చెప్పే గైడెన్స్ ఉండకపోవచ్చు. వాళ్ళందరినీ గైడ్ చేయడానికి నేనున్నాను. నా యొక్క రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్, నా యొక్క సక్సెస్ ట్రాక్ అంతా యూజ్ చేస్తూ మీరు మంచి యొక్క ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకునేలా మీకు గైడ్ చేస్తుంటానండి. సో గైడ్ చేయడంతో పాటు ఆ ఏరియాలో ఉన్న బెస్ట్ ప్రాజెక్ట్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంటాను. సో ప్రజెంట్ వచ్చేసి సిటీ అవుట్స్కట్స్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఏరియా ఏంటి అంటే శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే ఏంటంటే ఇప్పుడు మంచి స్టాండర్డ్ మార్కెటింగ్ ఉంది. దీంతోపాటు కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గచ్చిబౌలి లేదా ఎల్బీ నగర్ ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది. ఎక్కడి నుంచి వాళ్ళైనా ఈజీగా రావచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 కనెక్టివిటీ ఉంది కూడా. దాంతోపాటు ఈ శ్రీశైలం హైవేని కూడా తిరుపతి హైవేగా కన్వర్ట్ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది. మేజర్గా ఈ ఏరియాని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఫార్మాసిటీ, ఈ సిటీ, ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్స్ పార్క్, అమెజాన్ డేటా సెంటర్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో ఆ ఏరియాలో ఈ టైంలో, షార్ట్ టైంలో కాకుండా కానీ లాంగ్ టైంలో కానీ మంచి రిటర్న్స్ మీరు తీసుకోవచ్చు. సో అలా బేస్ చేసుకుని చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేశారు. బట్ నేను చూసిన వాటిలో ది బెస్ట్ ప్రాజెక్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. చాలామంది అనుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ మళ్ళీ ఫార్మ్ ల్యాండ్ చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. దీనివల్ల మీకు 2 బెనిఫిట్లు ఉంటాయండి. ఏంటి అంటే ఫార్మ్ ల్యాండ్ తీసుకోవడం వల్ల దీంట్లో ఆల్రెడీ కంపెనీ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి ఈ నేను చూస్తున్న ప్రాజెక్ట్లో 3 years వరకు ఫ్రీ మెయింటెనెన్స్ ఉంది. సో మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి మీరు మంచి ఒక కంటైనర్ వేసుకొని వీకెండ్స్ వచ్చేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. మీరు ఎంజాయ్ చేసిన రోజులు ఎంజాయ్ చేసి దాని తర్వాత సేల్ చేయడానికి కూడా బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకు ఫార్మ్ ల్యాండే అని ఇంకో పాయింట్ ఏంటంటే ఈ చుట్టుపక్కల హెచ్ఎండే ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ మినిమం 17,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. అక్కడ 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చే అమౌంట్ని తీసుకొచ్చి ఇదే ప్లాట్ ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు 500 to 600 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ 600 స్క్వేర్ యార్డ్స్లో అంటే ఇప్పుడు హెచ్ఎండీలో ఒక 2,000 రూపీస్ హైక్ వచ్చింది అనుకుంటే 1 yearలో, ఇదే పక్కన ఉన్న వెంచర్ ఫార్మ్ ల్యాండ్లో ఒక 500 రూపీసే వచ్చింది అనుకున్నాం. 2 ఈక్వలే. ఎందుకంటే 600 into 5 500 3 lakhs వస్తుంది. అక్కడ 200 into 2,000 4 lakhs అవుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈక్వల్గా ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే ఇక్కడ ఈ ల్యాండ్లో మీరు ఎంజాయ్ చేస్తూ రిటర్న్స్ తీసుకోవచ్చు. దీంతోపాటు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అవన్నీ కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. బట్ ప్రాజెక్ట్ అనేది ఫుల్గా డెవలప్ చేశారు. ప్లాంటేషను, కొన్ని మోడల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో వీళ్ళేంటంటే దీంట్లో అంత కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా వీటిని లీజుకి తీసుకొని రెంటల్ పర్పస్లో పే చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. 3 years వరకు ఫ్రీ మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఫుల్లీ సెక్యూర్. అండ్ టౌన్కి కూడా ఆనుకొని ఉంటుంది. మీరు చూడండి, కందుకూరు చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. స్కూల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్కసారి మీరు ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. మీకు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకెలా బెనిఫిటో, ఇదే ఎందుకు బెనిఫిటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకోసం వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.